హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి ఆలూ ప్యాకెట్స్ ఈజీగా హెల్తీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అబ్బా ఇదే కదా రుచి అంటే అనే విధంగా అంత టేస్టీగా ఉంటాయి. హెల్తీగా కూడా మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 ఆలుగడ్డల్ని ఉడికించుకొని తీసుకుంటున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని వాటిని మనం స్మాష్ చేయకుండా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని తీసుకున్నామంటే మనకి లమ్స్ లేకుండా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి కాస్తంత ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా ఆవాలు, అదేవిధంగా కాస్తంత జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక చిన్న సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. మరీ ఆనియన్ మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యేంత వరకు అవసరం లేదు. కాస్తంత విడివిడిగా అయితే చాలు. అందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం ఇక్కడ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. దీంట్లోకి కాస్తంత కరివేపాకు, అదేవిధంగా కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడ కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని తీసుకోవాలి కారం అనేది. అదేవిధంగా టేస్ట్కి సరిపడ ఉప్పుని తీసుకొని మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలూలని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం మొత్తాన్ని ఎక్కడ లమ్స్ లేకుండా గ్రేట్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి ఇది డైరెక్ట్గా మనం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరి వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బాయిల్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆలూకి ఈ మసాలా పట్టితే చాలు. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లరనివ్వడానికి ఒక పక్కకి పెట్టుకుందాము. అప్పటి వరకు మనం ఇందులోకి మెత్తగా దూది లాంటి చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అది పక్కకి పెట్టుకున్నాం కదా. 1 కప్పు గోధుమ పిండికి మనం ఇక్కడ 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి కాస్తంత సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కాస్తంత మిక్స్ చేసుకొని ఆ వాటర్ అనేది మనకి వేడిగా అవ్వాలి. ఇలా బబుల్స్ లాగా పైకి వచ్చేంత వరకు ఉంచేసి ఇంకా కొద్దిగా పిండిని ఒక చేత్తో పిండి వేస్తూ ఒక చేత్తో మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తాన్ని వేసేసి పిండిని మనం 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా సరిపోలేదు అనిపిస్తే కాస్తంత చల్ల వాటర్ని చేతికి అద్దుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కకి తీసుకొని పిండి చల్లారిన తర్వాత చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి చేతికి తలుగుతుంది అక్కడక్కడ అనుకుంటే కాస్తంత చెయ్యికి ఆయిల్ని అప్లై చేసుకొని మంచిగా ఒక ముద్దలాగా చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు నేను చేతికి కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దని సాఫ్ట్గా చేసుకోవాలి. మనం చపాతీలు కూడా ఇలానే చేసుకున్నామంటే ముసలి వాళ్ళు కూడా తినొచ్చు, పళ్ళు లేని వాళ్ళు కూడా అంత మెత్తగా వస్తాయి చపాతీలు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మనం ఇలా రోల్ లాగా చేసుకొని ఇది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనం ఒక్కొక్క ముద్ద చేయడం వల్ల టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక రోల్ లాగా చేసుకొని ఈజీగా కట్ చేసుకొని ఇలా చపాతీకి మనం ముద్ద ఎంత అయితే తీసుకుంటామో అంత తీసుకొని మొత్తం అలానే చేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని మంచిగా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇలా చపాతీ చేయాలంటే కలపడంలోనే ఎక్కువ టైం అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చపాతీలాగా చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆలూ స్టఫింగ్ని ఇలా
అటు ఇటు కాకుండా మధ్యలో కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని ఆలూ స్టఫింగ్ ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నామంటే ఒక చపాతీకి 2 స్పూన్ల ఆలూ స్టఫింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తాన్ని సెట్ చేసుకొని అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి మనం ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఎడ్జెస్ని మనం అక్కడ స్టఫింగ్ ఏం పెట్టలేదు ఎడ్జెస్కి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ హెల్దీగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంకో చపాతీ అలాగే చేసుకొని మనం అలాగే స్టఫింగ్ని పెట్టుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్నా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీగా చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్చుకోవచ్చు. అలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, అది కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ అన్హెల్దీ అని చెప్పి నేను కాల్చుకొనే చేస్తూ ఉంటాను ఎప్పుడు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి ఒక్కసారి. చపాతీని మరీ లావుగా కాకుండా కాస్తంత సన్నగా ఒత్తుకోండి, అప్పుడే మనకి త్వరగా కాలిపోతాయి. స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలా ఫోల్డ్ చేసుకొని అన్ని చపాతీలని ఇలాగే చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని మనం చాకుకి అతుక్కపోతుంది కాబట్టి కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అన్ని వెజ్ ప్యాకెట్స్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం అన్నీ చేసాం కదా ఆలు ప్యాకెట్స్ని అన్నిటినీ ప్యాన్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసాము, లేయర్లు ఉన్నాయి లోపల కాబట్టి అవన్నీ మంచిగా కాలాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం టర్న్ చేస్తూ అన్ని సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా పైనుండి ఒక్కొక్క స్పూన్ ఆయిల్ని వేస్తూ, మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు చపాతీకి కాబట్టి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ని మధ్యలో మనం వేస్తూ కాల్చుకున్నామంటే పర్ఫెక్ట్గా కాలిపోతాయి. ఇలా మధ్యలో టర్న్ చేస్తూ ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ స్నాక్స్గా కూడా మనం చేసుకోవచ్చు. ఈజీగా అయిపోయే రెసిపీ కదా, ఒక్కసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఈజీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మంచి స్నాక్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ రెసిపీస్, చాలా రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా టర్న్ చేస్తూ అన్నింటినీ మనం అన్ని సైడ్స్కి ఒక 2 స్పూన్ల సహాయంతో ఇలా పట్టుకొని అన్ని సైడ్స్కి మనం కరెక్ట్గా కాల్చుకోవాలి. అప్పుడు మనకి పచ్చిగా ఉండకుండా మొత్తం కాలిపోతుంది. టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంటుంది, అంత సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అన్ని సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనం ఒక్కొక్కటిని తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నామంటే వేడిగా తింటే అబ్బా, దీంతో పాటు చట్నీ, సాస్లు ఏది కూడా అవసరం లేదు, ఒక్కటి తిన్నా భలే టేస్టీగా ఉంటుంది.